రైతాంగానికి చేస్తున్న ద్రోహానికి నిరసనగా రైతుల పంటలన్నీ కూడా వెంటనే సమయానుకూలంగా కొనుగోలు చేయాలని, రైతులను దోపిడీ నుంచి రక్షించాలని చెప్పి ప్రభుత్వ సోయలేంతనాన్ని నిరసిస్తూ ఈరోజు నల్గొండ కలెక్టరేట్ మొదట నిర్వహిస్తున్న ఈ రైతు ధర్నాకు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, కార్యక్రమ అతిథులు తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ సూర్యాపేట ఉమ్మడి జిల్లాలకి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వచ్చిన మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు మాజీ శాసనసభ్యులు గదర్ కిషోర్ గారు, భాస్కరరావు గారు, నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా శ్రీమంత్ లింగయ్య గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలపడి లింగయ్యాదవ్ గారు, నల్గొండ మాజీ శాసనసభ్యులు పెద్దలు పుష్పతి ప్రభాకర్ రెడ్డి గారు, హుజూర్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ వంటతి నరసింహారెడ్డి గారు, వేదిక మీద అనేక మంది సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతు సోదరిమణులు, రైతు మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ ధర్నా కూర్చున్న సందర్భం మీరు గతం ఎప్పుడైనా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం ప్రతి సీజన్కి జరిగేది ఇదే కలెక్టరేట్ ముందట ఇదే జాగాలో. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు రైతులు ధర్నా చేయని రోజు లేదు, రాస్తారోకోలు చేయని రోజు లేదు, కళాల పైన మార్కెట్ ఆఫీసుల పైన దాడులు చేయని రోజు లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు విచిత్రంగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవసరమైంది వాళ్ళ తెలంగాణ రైతాంగానికి. ఇందులో నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి మనకు కాంగ్రెస్ చేసిన పాపం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల శాపం. నల్గొండ జిల్లాలో అద్భుతంగా ఉన్న వ్యవసాయ రంగం నాశనం అయిపోయి, సాగునీళ్ళు కాదు కదా చివరికి తాగునీళ్ళు కూడా లేక జిల్లాలో లక్షలాది మంది ఫ్లోరోసిస్ బారిన పడి నాశనమైన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పెద్దలు కేసీఆర్ గారు జిల్లాలో ఊరూరు తిరిగి రాష్ట్రమంతటా కూడా నల్గొండ జిల్లా దయనీయమైన పరిస్థితిని చెప్పి, ఎక్కడో ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో సభలు జరిగినా, వరంగల్లో జరిగినా, ఖమ్మంలో జరిగినా నల్గొండ మహబూబ్ నగర్ బాధల గురించి చెప్పేది. నల్గొండ జిల్లాలో 40 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ళు కూడా నిండకుండా 20 ఏళ్ళకే నడువులొక్కరిపై నాశనం అయిపోతున్న ప్రజల గురించి చెప్పేది. ఆ సందర్భంలో నేను అడిగేది, అలా నల్గొండ జిల్లా అంటేనే పిల్లనీయకుండా చేస్తున్నారు మీరు, దేశమంతా తిరిగి మాకు నడువు లేదని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటి రేపు అని చెప్పి అన్నప్పుడు చెప్పేది నాకు తెలిసేది కావాలని చెప్తా ఉన్నా. రేపు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, నల్గొండకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు సారు నల్గొండకి ఎక్కిస్తున్నాడు,
ఎందుకు నల్గొండ పైన సార్కు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని చెప్పి ప్రజలకు అర్థం కావాలి అని అంటే ఇప్పటి నుంచే ఈ సమస్యను మనం అందరికి చెప్పాలి అని చెప్పి ఆ రోజు అంత స్పష్టంగా ఒక బ్రహ్మాండమైన విజన్తో నల్గొండ జిల్లా పైన ఉద్యమ నాయకుడిగానే కేసీఆర్ గారు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు పడిన ఈ జిల్లాలో వరదాన్యం 3 అంటే 3. కానీ 2023లో మనం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఒక్క జిల్లా నుంచి సేకరించడం నల్గొండ జిల్లా నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి భారతదేశానికి వేశాం. ఆహారం లేని మీకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చివరికి రాజకీయాలు చేసి అరే ఎట్లా ఉంటుంది తెలంగాణలో ఏమాయ చేసాడు కేసీఆర్, ఇంత తొందరగా ఇంత అభివృద్ధి ఎట్లా వచ్చింది, కేవలం 3 లక్షలు పడిన నల్గొండ జిల్లాలో 40 లక్షల వంతు ఉన్నాయి, కేవలం 40 లక్షలే పడిన తెలంగాణ మొత్తంలో కలిపి ఇవాళ 3 కోట్ల టన్నులు పండుతున్నాయి. కరెంటే లేని తెలంగాణలో కరెంటే పోని తెలంగాణ ఎట్లయింది అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనలు చేసి తెలంగాణలో ఒళ్ళు వంతలే ఉత్తనే లెక్కలు చెప్తురని రకరకాల సాకులు చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్వయంగా కేసీఆర్ గారే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఢిల్లీ పోయి ధర్నా చేసినాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మంత్రులు పోయి రైతుల తరఫున ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసిన సందర్భం లేదు. కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది రైతుల తరఫున. ఇంకా వేరే ఏ పని మీద పోలే. ఇవాళ రేవంత్ రెడ్డి పోతున్నట్టు వేరే పనుల మీద పోలే ఎన్నడూ కూడా. పోతే ఒకేసారి బాధ్యతగా రైతుల కొరకే పోయినాం. పోయి లెక్కలన్నీ చూపించినాం. కావాలంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపు, మా జిల్లాకు తాలూకా కాదు గ్రామానికి కూడా పంపించి లెక్కలు తీసుకో, మొత్తం ఎంత భూమి సాగులోకి తీసుకొచ్చినాం, పంటలు ఎట్లా పండిస్తున్నాం, పంటల్లో అధిక దిగుబడి రావడానికి మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అనే విషయాలు స్పష్టంగా చెప్పాం. ప్రతిదీ కేసీఆర్ చూసింది. ఒక రైతు పొలంలో పనిచేసే రైతు ప్రతిరోజు ఏం పని చేయాలనో కేసీఆర్ చేసిండు. ఆ రోజు ప్రతిరోజు ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి మొట్టమొదటి నీళ్లు కావాలి భూమికి, నీళ్ళు ఇచ్చిన తర్వాత పెట్టుబడి కావాలి అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని ఇచ్చి పంట పండియడమే కాదు పంట అమ్మియడం అనేది ప్రధానమైంది, మార్కెట్ ప్రధానమైనవి అని చెప్పి రైతుల్ని ఐక్యం చేయడం కొరకు రైతు బంధు సమితిలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో రైతులు చైతన్యం చేసి పండిన పంట కూడా ఒక్క రోజు కూడా కళ్ళం లాగకుండా వెంటనే కొనుక్కపోయేటట్టుగా చేసి కరోనా సందర్భంలో కూడా మిల్లర్లు నాకు హమాలీలు దొరకలేరు చేతులు ఎత్తేస్తున్నారు అని అంటే హమాలీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎంపీపీ జడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళాలకు పోయి ఎక్కడ ఏ రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా ఓట్లు కొనిపించే కార్యక్రమం చేశారు. మొక్కలు, జొన్నలు, ఇతర అన్ని రకాల పంటలు కూడా కొనిచ్చే కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పడి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను సంజాయించి మీరు 1,00,000 టన్నులు కొంటున్నారు, అయితే 10-20 టన్నులు వస్తాయి, మీరు భరాయించుకోగలుగుతారు, కానీ ఒక రైతులు దెబ్బతింటాడు, ఆ రైతు దగ్గర నుంచి తప్పకుండా కొనాలి అని చెప్పి మా ఎమ్మెల్యేలు బలవంతం చేసి మిల్లర్లను ఒక దశలో భయపెట్టించి కూడా కొనిపించింది. నా దగ్గరికి వచ్చారు కంప్లైంట్లు, సార్ మీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇది కొనమంటున్నారు, నల్లబడ్డ ధాన్యం కొనమంటున్నారు, మొలకరిద్దిన ధాన్యం కొనమంటున్నారు. నేను చెప్పిన అవును మంచిదే కొనాలి, మరి ఆ రైతుకు మా అయితే కష్టపడితే
తుప్పలు పడితే 40-50 బస్తాలు వండిండొచ్చు, 100 బస్తాలు వండిండొచ్చు. మరి అకాల వర్షంతో ఆ 100 బస్తాలు నష్టపోతే ఆ కుటుంబం దాదాపు దెబ్బతింటుంది కదా. నీ మిల్లుకు 1,50,000 బస్తాలు ఇచ్చినాం, ఇది 10 కలుపుకోవట్లే ఏం కాదు అని చెప్పి ఆ రకంగా చెప్పి కొనిపించు. భారతదేశం అంతా, ప్రపంచమంతా కరోనా సందర్భంలో తాళాలు వేసుకొని ఇళ్ళలో పడితే రైతు కళ్ళాన్ని తీసుకుపోయి కళ్ళం దగ్గరనే మొట్టమొదటిసారిగా రైతు పొలం దగ్గరనే టీపీసీ సెంటర్ ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం. ఆ రకంగా ఈ జిల్లాలో 1300 సెంటర్లు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా రైతుకి ఇబ్బంది రాకుండా ప్రతి క్షణం రైతులను కంట్లో పెట్టి కడుపులో పెట్టి కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నిజమే, ఇవాళ ఏం జరుగుతుంది? వాస్తవానికి అంతకుముందు 6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్కి పోయి నెల 2 నెలలు పడుకునేది రైతు పొలంలో, రైతు కళ్ళం దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడే వచ్చిండు కాబట్టి మళ్ళీ రైతులకు ఆ పరిస్థితి వచ్చింది. నిజమే, రైతుల బాధ చూస్తున్నాం. చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తే చూస్తున్నాం. ఇక మేమేమి అంటట్లేదు, కడుపు తెచ్చుకుంటే కాలంగా పడుతుంది, మా చెప్తాం మేమే కొట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. అవసరం లేదు. నిజమే, నమ్మిండు రైతు. ఏమో కేసీఆర్ 10 ఇస్తానంటే 15 ఇస్తానంటాడు, 2 లక్షల రుణమాఫీ అంటుండు. నమ్మడంలో తప్పు లేదు, మోసం చేసిన తప్పు, కానీ నమ్మినవాడు తప్పు కాదు. అది కూడా ఒకటేసారి, మొదటిసారి నమ్మిన కేసీఆర్ చేయి వదిలిపెట్టి పోయినరు. ఇవాళ నిజంగా ఇబ్బందులు పడుతున్నారు, కానీ దానికి బాధపడే పని లేదు. చెప్పు తీసుకొని మనం కొట్టుకోవడం కాదు, చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో వాడిని కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని కొట్టాలి, ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలి చెప్పు తీసుకొని. కానీ మనం కొట్టుకోవడం కాదు రైతులు. నిజమే, అద్భుతమైన చైతన్యాన్ని చూపించిన వాళ్ళం, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం. అసలు భారతదేశానికి తెలంగాణను పరిచయం చేసిందే తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిలబెట్టిన వాళ్ళు నల్గొండ జిల్లా రైతులు. నిజమయ్యాల మంత్రులు. విచిత్రం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒడ్లు కొనే శాఖ మంత్రి కూడా ఆయనే. పత్తాలేడు ఇంతవరకు. మీరందరికీ తెలుసు ఎప్పుడు రివ్యూ పెట్టాలి రైతుల గురించి, వ్యవసాయం గురించి, పొలాల గురించి, కొనుగోళ్ల గురించి ఎప్పుడు రివ్యూలు పెట్టాలి జిల్లాలో అని అంటే పంట నెలకు వస్తుందనంగా రివ్యూ పెట్టడం. నేను మొదటి రివ్యూ 3 జిల్లాలలో మా ఎమ్మెల్యేలందరూ నెట పెట్టుకుని అధికారులను పిలుచుకొని కలెక్టరేట్లో, ఇదే కలెక్టరేట్లో 5 గంటలు 6 గంటలు రాత్రి 12 దాకా రివ్యూ చేసినాం. బస్తాలు వస్తున్నాయా లేవా, బస్తాలకు ఆర్డర్ ఇచ్చిందా లేదా, ప్రతి నిమిషం. కానీ నిన్నగాక మనం చూసారు మీరు 5 మంత్రులు గిరికి వచ్చిపోయారు, సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారట, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5 వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేటోళ్ళు, వీళ్ళు వచ్చినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి, వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టింది. కటింగ్ అనే మాట విన్నామా కేసీఆర్ ఉన్న రోజులు? కటింగ్ అని ఎవడన్నంటే వానికి కటింగ్ పెట్టిన వాళ్ళు. కటింగ్ అనే మాట వస్తే అది అధికారి నుంచి వచ్చినా, మిల్లర్ నుంచి వచ్చినా, ఇంకో నుంచి వచ్చినా వానికి కటింగ్ అయ్యేది మన రాజ్యంలో. ఇగో ఇది అధికారికంగా నల్గొండలో రైతులు దొరకబట్టి కంప్లైంట్ చేసి సివిల్ సప్లైస్ అధికారి దగ్గర కూర్చొని గుడామ మొదలు పెడితే ఆ దండంపల్లి దాని మీద విచారణ పోయి వచ్చి లెక్క తెచ్చారు. ఒక్కరోజు ఆ దండంపల్లి బాన్సెల్లి పోయిన ఒడ్లల్లో 112 క్వింటాలు కట్ చేశారు. 112 క్వింటాలు కట్ చేశారు. పోయింది 1200 క్వింటాలు అయింది. దాదాపుగా
క్వింటాకు 10 కిలోల పైన కట్ చేసిన ఒక్కటే రోజు. ఆ రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసిన పాపం తెచ్చుకోను. కానీ మిగతా రైతుల పరిస్థితి అది లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాలు ఉంది అని చెప్పి రాత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైంది అంటే చెప్పుతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పూటకు మనుషులమే మాడిపోతున్నాం. రోడ్డు మీద పోసిన ఒట్లు ఉంటాయా? మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా. వీళ్ళ మగ్గాలకు పొలం నుంచి కొనుక్కపోలే మనలాగా కోసి తీసుకొచ్చి రాసి పోసిన తర్వాత 15 రోజులు 20 రోజులు నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఈ ఎండల కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా రావట్లేదు. చేసే కష్టం మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది. ఆ తర్వాత తరుగు రూపంలో సగం పోతుంది. రైతు బతుకును నాశనం చేశారు ఇద్దరు ఈ జిల్లాలో మంత్రులు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడ ఉండే అడ్రస్ లేదు, ఆయన ఎక్కడ ఉండే కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట అయినా కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగారు. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేదు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదు. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో. హెలికాప్టర్ మంత్రులు నేను ఒక్కనున్నాడే రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిరిగిన. ఓన్లీ రోడ్డు మీద బస్సు కార్లో తిరిగిన. హైదరాబాద్ మొదలు పెడితే భువనగిరి, మోత్కూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ నుంచి మల్లపట్నం పోయింది. మధ్యాహ్నం రోజు నల్గొండ, మునుగోడు నుంచి పోయేది. ప్రతి వ్యవసాయ సీజన్లో నాట్ల కంటే ముందు 2 సార్లు, నాట్లు అయిపోయినాక కోతల కంటే ముందు 2 సార్లు మీటింగ్లు పెట్టి రివీల్ చేసి అధికారులను ఉరికించినాం. హమాలీలు లేకపోతే కూడా మనమే మాట్లాడి హమాలీలు ఇప్పించినాం. ప్రతి క్షణం జాగ్రత్త తీసుకున్నాం. నిజమే ఇవాళ రైతులకి కటింగ్ అవుతున్న సంగతి మంత్రులకు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులకు తెలియదు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతుల మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. దొబ్బి రైతుల్ని గొర్రెను కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తారా కటింగ్ అని అంటే మరి మేము మంత్రికి ఇచ్చే పైసలు ఆడికి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చే పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అని అంటే కేసీఆర్ మా అందరు ఇచ్చేది. మంత్రులకే కాదు జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి, వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలను చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు కళ్ళాల జాగ్రత్తలు తీసుకున్నారా? ఒడ్లు ఉన్నాయా? రోడ్ల మీద ఉన్నాయా? టార్పాల్ ఇళ్ళు ఉన్నాయా? జాగ్రత్తలు చూసుకొని తడిచిపోకుండా ఏదైనా ఒకటి దర్శన ఏదో ఉపాయం చేసి కొనిపియండి అనే మాట. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్తూ అన్నారు 18 గంటలు రివ్యూ చేస్తానన్నారు. యాడ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఆయనతో పాటు మంత్రులు అందరూ కూడా 18 గంటలు కాదు, ఓ రోజు 20 గంటలు కూడా చేస్తున్నారు. మన వాళ్ళు ఇద్దరైతే రాత్రి 20 గంటల దాకా పనిచేస్తారు. ఏ పని చేస్తారనేది మీకు ఎరక బాగా. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా ఎరక మనకంటే. ఇద్దరు ఏం పని చేస్తారు? రాత్రి అయితే వీళ్ళ ఫోన్లు ఎత్తడానికి వాళ్ళ కార్యకర్తలే వణుకుతారు కదా వీళ్ళ భాషకు. ఈ అధికారులు అయితే మొత్తం స్విచ్ ఆఫ్ చేసే పంతున్నారు. ఈ టైంలో మంత్రి ఫోన్ వస్తే ఏమైంది వాళ్ళకి ఇరికే. దేని కొరకు? దండంపల్లి కాడ ఓటర్ సంగతి చూడమనో, లేకపోతే అఫ్జాల్ బాయ్ కాడ
పీపీ సెంటర్ పోయినా మనం చేయరు. ఏమయ్యా పలానా మిల్లుడు వచ్చి కలవలేదు, ఏం సంగతి మా సంగతి, నువ్వైనా దొబ్బినావు వానికడ నాకు రాకుండా. ఈ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ అంత మర్యాదగా ఉండదు. నేను మర్యాద చెప్తున్నాను కానీ ఈడ రావచ్చు, ఇక రా బేకాన్నే ఉంటుంది కదా. ఇంకో ఆయన అయితే లా కాడనే ఉంటుంది. వచ్చిన తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలని ఆలోచన తప్ప ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కనాడంటే ఒక్కనాడు రైతు గురించో, కూలీ గురించో, నిరుద్యోగ గురించో, ఇంకోరి గురించో ఆలోచన చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది లేదు. ఒక్కనాడంటే ఒక్కనాడు రైతు గురించో, కూలీ గురించో, నిరుద్యోగ ఒక్కనాడు ఇంకోరి గురించో ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే. 3 జిల్లాలో 12 రివ్యూలు చేస్తున్నాయి. ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పుడు వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చింది, మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది. 3 జిల్లాలో 12 రివ్యూలు కలిసి ఇద్దరు మంత్రులు కలిసి వచ్చినాడు వచ్చుడు తప్ప వాళ్ళు బోధమంది మందికి వచ్చుడు తప్ప వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా పరిధి ఏమాత్రం సోయలేదు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది. ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన బోధమందుకు వచ్చుడు తప్ప తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే, 5 లక్షల మోటార్లు ఉండే. మోటార్ పంప్ సెట్లు ఉన్నది కేవలం నల్గొండ జిల్లాలోనే హైయెస్ట్. ప్రతిది కూడా రైతు తన కష్టంతో తన అప్పు చేసి వేసుకున్న బోర్లు తెచ్చుకున్న మోటార్లే. ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా కూడా నల్గొండ జిల్లానే. గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను మన వాటా ప్రతి చుక్క తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ప్రతి ఇంచు భూమిని కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను వదులుకోవడం వల్ల వచ్చిన కష్టాలు మనందరికీ. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి. కేవలం ఏదో సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడడం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమవుతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమి కొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కకాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.